ఫైనల్లీ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ దొరికింది. బాహుబలి ద బిగినింగ్ కి కొనసాగింపుగా వచ్చిన బాహుబలి ది కంక్లూజన్ మనందరి ముందుకు వచ్చేసింది. ఎస్ఎస్ రాజమౌళి గారి విజువల్ వండర్ గా వచ్చిన ఈ సినిమా గురించి ఒక చిన్న రివ్యూ తెలుసుకుందాం. బాహుబలి ద బిగినింగ్ వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతోంది. కానీ అదే ఎక్సైట్మెంట్ తో పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. దానికి కారణం రాజమౌళినే. బాహుబలి ద బిగినింగ్ లో కొన్ని క్వశ్చన్స్, కొన్ని డౌట్స్ ఉన్నాయి. అయినా సినిమా హిట్ అయిందంటే అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకోవడానికి 2 years వెయిట్ చేయించడంలో సక్సెస్ అయ్యారు రాజమౌళి గారు. బాహుబలి ద బిగినింగ్ లో లేని ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ బాహుబలి 2లో చూపించడానికి ప్రయత్నించారు రాజమౌళి గారు. ఫస్ట్ హాఫ్ ఈ మూవీలో ప్రభాస్, అనుష్క మధ్య ప్రేమ సన్నివేశాలు, ఒక యుద్ధం అండ్ సుబ్బరాజు కామెడీతో నడుస్తుంది. బేసిక్గా ఇలాంటి మూవీస్లో కామెడీని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం యూస్ చేశారనుకుంటా. ప్రభాస్ ఇంట్రొడక్షన్ చాలా బాగుంది. టు బి ఫ్రాంక్, ప్రభాస్ ఇంట్రొడక్షన్ కంటే అనుష్క ఇంట్రొడక్షన్ చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ సీన్ అయితే ఈ సినిమాకి చాలా పెద్ద హైలైట్. ఐ అగ్రీ, ఈ మూవీలో ఇంటర్వెల్ సీన్ చాలా హైలైట్గా ఉంటుంది. గూస్ బంప్స్ వస్తాయి. సెకండ్ హాఫ్లో వచ్చే రమ్యకృష్ణ, అనుష్క మధ్య సన్నివేశాలు చాలా హైలైట్గా ఉంటాయి. దేవసేన క్యారెక్టర్లో అనుష్క చెప్పే ప్రతి డైలాగ్ ఆకట్టుకుంటుంది. వీళ్ళిద్దరి క్యారెక్టరైజేషన్స్ చాలా పోటాపోటీగా కనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ యుద్ధాలతో నడుస్తుంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో ప్రేక్షకులకి ముందే అర్థమైపోతుంది. క్లైమాక్స్లో కొంచెం బోర్ కొట్టిస్తుంది. అసలు ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ ప్రభాస్, రాణా, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్ మరియు సత్యరాజ్ గారు చాలా సూపర్గా చేశారు. వీళ్ళ క్యారెక్టర్స్లో వేరే వాళ్ళని ఊహించుకోలేం, అంత బాగా చేశారు. రాజమౌళి గారి ప్రతి సినిమాలో లాగానే ఈ సినిమాకు కూడా చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు ఎంఎం కీరవాణి గారు. టెక్నికల్గా ఈ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. రాజమౌళి గారి విజన్ ప్రేక్షకులకి రీచ్ అయ్యేలాగా సినిమాటోగ్రఫర్ సెంథిల్ కుమార్ పూర్తిగా న్యాయం చేశారు. మొత్తానికి ఈ సినిమా రాజమౌళి గారి క్లాసికల్ విజువల్ వండర్.